అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ బిగ్ బ్రేక్ న్యూస్. ఇకపై కొత్త రూల్స్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేస్తారని హామీ ఇచ్చారు. తప్పకుండా చెప్పిన తేదీ కల్లా రుణమాఫీ చేసి తీరాలని ఆదేశించిన సీఎం మరో నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట టాక్ అయితే వినిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల టైమింగ్పై సీఎం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా ఈ బయోమెట్రిక్ విధానం ఫస్ట్ సెక్రటేరియట్ నుంచే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. బయోమెట్రిక్ను అమల్లోకి తీసుకొస్తే ఉద్యోగుల టైమింగ్ను పాటిస్తారని, దీంతో పనుల్లో వేగం పెరుగుతుందని, సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారట. సెక్రటేరియట్ తర్వాత జిల్లాల్లో బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని చూస్తున్నట్లు టాక్. సిఎస్ సెక్రటరీల నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ విధానంలో తమ అటెండెన్స్ను తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ విధానాన్ని ముందుగా సచివాలయంలో అమలు చేశాక రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందంట. కాబట్టి ఉద్యోగుల టైమింగ్స్పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. బయోమెట్రిక్ విధానం ఫస్ట్గా సెక్రటేరియట్, తర్వాత అన్ని జిల్లాల ఉద్యోగులకు కూడా ఆపాదిస్తారు. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.